నిన్నటి నుంచి మొన్నటి నుంచి రాష్ట్రాన్ని ఊపేస్తుంది. ఈ దేశంలోనే పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. పుష్ప 2 మా మిత్రుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు పుష్ప 3 నిన్నటి నుంచి 100% నిన్న జరిగిన అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులాగే కనిపిస్తుంది. దీంట్లో ఏమీ సందేహం లేదు. శుక్రవారం నాడు ఆయన అరెస్ట్ చేసి జైలు పంపితే కనీసం సోమవారం వరకు బెయిల్ రాకుండా 3-4 రోజులన్నా జైల్లో ఉంచాలని కుట్రే కదా దీంట్లో కనిపిస్తుంది. ఆయన ఒక థియేటర్కి సినిమాకి వెళ్ళారు. ఆ థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగితే ఒక మహిళ చాలా దురదృష్టవశాత్తు ఒక పేద దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న బాబు చావుబతుకుల మధ్య ఉన్నాడు. దయనీయమైన సంఘటన. ఏ ఒక్కరైనా ఖండించాల్సిందే. దీంట్లో అసలు సెకండ్ థాట్ లేదు. కానీ ఆ సంఘటనకి బాధ్యుడు ఒక అల్లు అర్జున్ గారేనా? మీ ప్రభుత్వ వైఫల్యం లేదా? మీ పోలీసు వైఫల్యం లేదా? పెద్ద ఎత్తున జనం గుమ్మికూడిన దగ్గర మీరెందుకు నియంత్రించలేకపోయారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మీద ఉన్న శ్రద్ధ మీ యంత్రాంగం వైఫల్యాన్ని ఎండగట్టే విషయంలో కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో గతం నుంచి చూసుకుంటే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. తొక్కిసలాట్లో జరిగిన ఇన్సిడెంట్లు, దాంట్లో ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్లు చాలా బాధాకరం. మనమే చాలాసార్లు గుండె తరుక్కుపోయిన ఇన్సిడెంట్లు చూసాం. వాళ్ళ మీద ఇదే విధంగా అరెస్టులు చేసుంటే ఓకే, ఇది నిజం కాబోలు, ఇదే చట్టమేమో అనుకోవచ్చు. కానీ తొక్కిసలాట మరణాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం, తెలంగాణలో ఒక చట్టం అమలవుతుంటుంది. మీకు తెలుసు, మన రాజమండ్రిలో 2015 పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వచ్చి స్నానం చేసేటప్పుడు అదే రేవులో, అదే స్నానాల ఘాట్లో తొక్కిసలాట్లో 28 మందో 27 మందో చనిపోయారు. 27 మంది, ఒక 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. కనీసం తప్పు జరిగింది నా వల్ల అనే పశ్చాత్తాపాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెల్లడించలేదు. కనీసం ఇలాంటి సంఘటన జరిగినందుకు తలదించుకుంటున్నామని కూడా చెప్పలేదు. ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఎందుకు చర్యలు తీసుకోలే? పోనీ ఓకే, చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోలేదు. అసలు ఆ బాధ్యులకి ఎవడో సంఘటనకి బాధ్యులే లేదా? అది కూడా ఓకే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన చీరల పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి 3 చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సభలో ఆయనే పంచడానికి వెళ్ళాడు. కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు సభకి జనం విపరీతంగా వచ్చినట్టు కనపడాలని ఒక ఇరుకు సందులో మీటింగ్ పెడితే 8 మంది తొక్కిసలాట్లో చచ్చిపోయారు. మరి అప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయలేదే? చేశారా? ఇవి చూస్తూ ఉంటే అసలు నిజంగా ఈ తొక్కిసలాటలు ఏంటి, దీని గొడవ ఏంటి, ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా జరిగినాయా అని నేను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తొక్కిసలాటలు ఏమీ కొత్త కాదు. చనిపోవడం అనేది దురదృష్టకర సంఘటనలు కూడా జరిగినాయి. కానీ ఎక్కడా కూడా పలానా సెలబ్రిటీ వల్ల లేదంటే పలానా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వాహకుల వల్ల జరిగిందని వాళ్ళని ఎవరిని అరెస్టులు చేయలే. ఉదాహరణకి చెప్తాను. ఇంచుమించుగా నా దగ్గర ఉన్న కొన్ని సంఘటనలు చెప్పాలని చెప్తున్నా. 2004 ఏప్రిల్లో లక్నోలో ఉచిత చీరల పంపిణీ జరిగితే 21 మంది మహిళలు చనిపోయారు. 2005లో మహారాష్ట్రలో తొక్కిసలాట జరిగితే జనవరిలో ఒక గుడి దగ్గర 265 మంది చచ్చిపోయారు. 2005 డిసెంబర్లో 42 మంది వరద బాధితులు
వస్తువుల పంపిణీ సందర్భంగా చనిపోవడం జరిగింది. 2008లో హిమాచల్ ప్రదేశ్లో నైనాదేవి గుడి దగ్గర తొక్కిసలాట్లో 162 మంది చనిపోయారు. 2008 సెప్టెంబర్ 30న చాముండేశ్వరి టెంపుల్లో జోధ్పూర్ దగ్గర 30 మంది చనిపోయారు. అదేవిధంగా చాముండేశ్వరి టెంపుల్ దగ్గర 30 మంది కాదు, 224 మంది చనిపోయారు. కుందాలోని రామ్ జానకి గుడి దగ్గర తొక్కిసలాట్లో 2010లో 71 మంది చనిపోయారు. శబరిమలలో 2011లో తొక్కిసలాట జరిగితే 106 మంది చనిపోయారు శబరిమలలో. 2005లో మహారాష్ట్రలోని మందారదేవి ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగి 340 మంది చనిపోయారు. రాజస్థాన్లో 2008లో చాముండీదేవి ఇప్పుడే చెప్పారు 250 మంది చనిపోయారు. నైనాదేవి ఆలయంలో హిమాచల్ ప్రదేశ్ దగ్గర 162 మంది చనిపోయారు 2008లో. హవన్ కార్యక్రమం జరుగుతుంటే శ్రీరామనవమి సందర్భంగా మార్చి 2023లో అంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా 36 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. వైష్ణోదేవి ఆలయంలో జనవరి 22, 2022 జనవరిలో తొక్కిసలాట జరిగి 12 మంది చనిపోయారు. ఇదే విధంగా చూసుకుంటే ముందే చెప్పాను మన పుష్కరాలు ఇవన్నీ ఇలాంటి ఇన్సిడెంట్లు దేశవ్యాప్తంగా జరిగినాయి. అందుకు సినిమా థియేటర్ల దగ్గర పూర్వకాలంలో పెద్ద పెద్ద నటులు హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలామంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. చనిపోవడం కరెక్ట్ కాదు. తొక్కిసలాటలు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత ఎవరిది? ఆ రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు తీసుకుని చాలా గట్టిగా బందోబస్తులు ఏర్పాటు చేయాలి. చేయడం మానేసి బాధ్యత ఎవరి మీద తోసేస్తే